ఇప్పుడే వరుణ్ తేజ్ నటించిన యుద్ధం చూసొచ్చాను. అదేనండి ఆపరేషన్ వాలంటీర్. ఈ సినిమాని దీని సినిమా అనడం కంటే యుద్ధం అంటమే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఈ సినిమా మొత్తం మీకు యుద్ధమే ఉంటుంది. మన తెలుగు నిబ్బాలు తుప్పల్లో పోయే సినిమాలు, దుప్పట్లో దూరే సినిమాలు కాకుండా ఇలాంటి దేశభక్తిని పెంచే సినిమాలు చూడాలన్న మనవి. ఆల్రెడీ ఈ సినిమా గురించి మన అందరికీ తెలుసు. 2019 ఫిబ్రవరి 14న ఇండియన్ ఆర్మీ మీద అటాక్ జరిగింది. దానికి రివెంజ్ గా మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. సర్జికల్ స్ట్రైక్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అటాక్ చేశారు. మన వాళ్ళు కూడా అటాక్ చేశారు. ఆ అటాక్ టైంలో అభినందన్ గారు పాకిస్తాన్ ఆర్మీకి దొరికారు. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారు. అయితే అందరూ ఏమనుకుంటారంటే ఎవరైతే అభినందన్ గారు ఉన్నారో ఆయన క్యారెక్టర్ మన వరుణ్ తేజ్ చేశారు అనుకుంటారు. అది కాదనమాట. మీరు అనుకున్నది వేరు, ఈ సినిమా వేరు. అంటే సినిమా మొత్తం దాని గురించే, యుద్ధం గురించే. యుద్ధంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళ గురించి. అందులో అభినందన్ గారితో పాటు మిగిలిన క్యారెక్టర్లు ఉంటాయి కదా, అదనమాట ఇవి. అందులో ఒక క్యారెక్టర్ మన వరుణ్ తేజ్. ఈ సినిమా విషయానికి వచ్చేస్తే వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తారు. అక్కడ హీరోయిన్ కూడా వర్క్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇంకా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు చిరంజీవి గారి ఫేస్ కనపడుతుంది అనమాట వరుణ్ తేజ్ గారి ఫేస్ లో. ఒక 20 years బ్యాక్ చిరంజీవి గారు ఎలా ఉన్నారో ఆ ఫేస్ కనపడుతుంది వరుణ్ తేజ్ గారి ఫేస్ లో. అప్పుడప్పుడు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంకా ట్రైలర్ లో మన వరుణ్ తేజ్ బాడీ చూస్తే మనకి దెబ్బలు చూసి మనం ఏదో పెద్ద పెద్ద ఫైట్లు జరుగుతాయి అనుకుంటాం. అయితే అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే ఏం లేదు. సింపుల్ గా ఒక ఫైటర్ జెట్ ని టెస్ట్ చేసేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ లో ఆయన ఫ్రెండ్ చనిపోతాడు. అప్పుడు ఈయనకి దెబ్బలు తగులుతాయి అనమాట. దాన్ని చాలా సింపుల్ గా చూపించారు. మన ట్రైలర్ లో బాడీ చూసి సినిమాలో ఏదో ఉంటది, ఈ కటింగ్లు ఇవి చూసి మనం ఏదో అనుకుంటాం కానీ పెద్ద ఏం లేదు. మధ్య మధ్యలో కామెడీ కూడా పెట్టారు. ఆ స్టోరీలో భాగంగానే ఉంది కానీ అంత సెట్ అవ్వలేదు. వాంటెడ్ గా పెట్టినట్టే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారా అంత అనిపించలేదు. ఇప్పుడు ఖడ్గం సినిమా చూస్తే మనకి ఇప్పటికీ గుర్తొస్తుంది వందే మాత్రం అనేది. అది చాలా బాగుంది. కాకపోతే ఇందులో కూడా ఉంది కానీ అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత హైలైట్ అయితే ఏం లేదు. నార్మల్ గా. ఇంక ఈ సినిమాలో ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు. ఫైట్లు అంటే కొట్టుకోవడం తనుకోవడం అలా ఉండదు. డైరెక్ట్ ఇంకా అన్ని ఆకాశంలోనే బాంబులు వేసుకోవడం, జట్ల మీద అంత సినిమా అంతా రొమాన్స్ ఉంటుంది. ఒక లిఫ్ట్ లాక్ సీన్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్ మెంబర్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచి జూనియర్ ఆర్టిస్టులు క్యారెక్టర్లు ఇచ్చారనమాట. అక్కడక్కడ డైలాగులు కూడా ఇచ్చారు అనుకోండి, బాగానే చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఆపరేషన్ వాలంటీర్ ఈ సినిమా కాదు, యుద్ధమే. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఒకసారి చూడొచ్చు, పర్లేదు.